Hello students, welcome to TSI Tuitions Kadapa. So dear students, మరో ఫిజిక్స్ వీడియో చూసి చాలా నాలెడ్జ్ గెయిన్ చేశారనుకుంటున్నాను. సో ఈరోజు మీకు మరొక వీడియో మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. అదేంటంటే సో పార్ట్ 2 ఉంది కదా మనకు ఫిజిక్స్లో. సో తర్వాత ఓమ్స్ల దగ్గర నుంచి మనం డిస్కస్ చేద్దాం. సో గాయస్ మీరు చాలా డెఫినేషన్స్ నేర్చుకున్నారు కదా. సో అగైన్ మళ్ళీ ఒకసారి ఓమ్స్ల గురించి డిస్కస్ చేద్దాం. సో ఓమ్స్లో ఏం చెప్తుందంటే ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది difference in potential applied across two ends. What is the definition of Ohm's law? The current flowing through a wire is directly proportional to the difference in potential applied across its ends. We know the formula V directly proportional to I. So V by I is equal to constant. So V by I is equal to R. Therefore V is equal to IR, where I is the resistance offered. So we know the formula V is equal to IR. So now discussing about the graph here. So in the x-axis I am taking current and y-axis I am taking potential difference. So the values will be gradually increase 0.1. The value will be 0.2 here, 0.3, 0.4 and 0.5. The line going to straight line. So now we are discussing about resistance is the opposition to the flow of current. So what is the resistance? Resistance is the to oppose the flow of charge. Flow of charge కానీ flow of current ని మనం resistance ఏం చేస్తుందంటే అపోజ్ చేస్తుందంటే స్టాప్ చేస్తుంది. So that is called resistance. And the SI unit of resistance is very important. Ohms. What is the SI unit of resistance is ohms. So 1 ohm is the resistance offered by a wire carrying 1 amp current when 1 volt is applied across its end. So 1 ohm is the resistance offered by a wire carrying 1 amp current when 1 volt is applied across two ends. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో 1 amp కరెంట్ ఫ్లో అవుతుందంటే ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ 1 వోల్ట్ అయితే ఆ కరెంట్ ఆ రెసిస్టెన్స్ ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 1 ohms ఉంటుందండి. ఎలా వస్తుందంటే we know the formula R is equal to V by I and 1 ohm is equal to 1 volt by 1 ampere. After that we will discussing about variable resistance. Variable resistance is a component that regulates current without changing the voltage. Without changing voltage. Variable resistance is a component. Variable resistance is a component regulates the current. Regulates the current without changing the voltage source. Voltage source change అవ్వకుండా మనము కరెంట్ ని రెగ్యులేట్ చేయడం అంటే చేంజ్ చేయడం. కరెంట్ యొక్క వాల్యూస్ ని చేంజ్ చేయడానికి కావాల్సినటువంటి డివైస్ ఏదైనా కాంపోనెంట్ ఏదైనా ఉందంటే అది వేరియబుల్ రెసిస్టెన్స్ అండి. బై యూజింగ్ వేరియబుల్ రెసిస్టెన్స్ వీ కెన్ చేంజ్ ద కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ వితౌట్ డిస్టర్బింగ్ వోల్టేజ్ సోర్స్. ఓకే, వితౌట్ డిస్టర్బింగ్ సప్లై. సో ఏ రియోస్టాట్ ఈజ్ అ డివైస్ దట్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు అడ్జస్ట్ ద రెసిస్టెన్స్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఒక సర్క్యూట్ ఉంది, బేసికలీ మనం రియోస్టాట్ డివైస్ ని యూజ్ చేస్తాం. సో ఈ డివైస్ ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక కరెంట్ సర్క్యూట్ లో ఉన్నటువంటి కరెంట్ ని మనము అడ్జస్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు అండి. ఓకే, బై యూజింగ్ రియోస్టాట్. సో ఆఫ్టర్ దట్ విల్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రెసిస్టెన్స్. సో ఈ కండక్టింగ్ వైర్ రెసిస్టెన్స్ ఇస్ డిటర్మైన్డ్ బై నేచర్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ద వైర్. వైర్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రెసిస్టెన్స్ అనేది. అండ్ లెంత్ ఆఫ్ ది వైర్ ఎల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది వైర్, క్రాస్ సెక్షనల్ ఏరియా వైర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ రెసిస్టివిటీ అండ్ సెకండ్ థింగ్ లెంత్ ఆఫ్ ది వైర్ అండ్ థర్డ్ థింగ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది వైర్. ఈ 3 పారామీటర్స్ పైన మనకు రెసిస్టెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇట్స్ లెంత్. ఆల్వేస్ రిమెంబర్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్. Resistance always directly proportional to length and inversely proportional to the area of cross section. How much? What is the another one? Inversely proportional to the area of the cross section. So we know the formula R directly proportional to L and R inversely proportional to 1 by R inversely proportional to 1 by A. L by A. Therefore R proportional to L by A. సో మనం ఈక్వల్ మనం చేసుకున్నంత ప్రపోర్షనాలిటీ ఇక్కడ రో అనేది మనం
కాన్స్టెంట్ గా ప్లేస్ చేసుకుందాం. సో R is equal to rho into L by A, where rho is the proportionality constant, that refers to the electrical resistance of the conductor substance. Okay, rho ఏంటండి proportionality constant. Now we'll discussing about resistivity. What is resistivity? We'll discuss it now. Okay, the resistance offered by a wire of unit length and unique cross sectional area is called resistivity. What is the definition? The resistance offered by a wire of unit length and unit cross sectional area is called resistivity. Resistivity అంటే ఏంటంటే the resistance offered by a wire of unit length and unit cross sectional area is called resistivity. Okay, now resistivity is also known as specific resistance. Resistivity ని మళ్ళీ ఏమైనా అనొచ్చు అంటే ఆ నేమ్ ఏంటంటే specific resistance అని. ఓకే, అండ్ ohm meter is the SI unit of resistivity. What is the SI unit of resistivity? Ohm meter. Ohm and m. We refer ohm and we call m as meter. So SI unit of resistivity. What is the SI unit of resistivity? Very, very important and the ohm meter. Okay. Now discussing about metals and alloys have very low resistivity, which in the range of metals గురించి మనకు తెలుసు. Metals and alloys have very low resistivity అండి. రెసిస్టివిటీ ఎలా ఉంటుందంటే మెటల్స్ కి అండ్ అలాయ్స్ కి వెరీ లో రెసిస్టివిటీ, విచ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఎలా ఉంటుందండి 10 power of -8 ohm meter to 10 power of -6 ohm meter అండి. ఈ రేంజ్ లో ఉంటుంది మెటల్స్ కి అండ్ అలాయ్స్ కి. The resistivity of insulators కి ఎలా ఉంటాయి అంటే the resistance such as రబ్బర్ కానీ గ్లాస్ కానీ అండ్ ద ఆర్డర్ ఆఫ్ వీటికి ఎలా ఉంటుంది అంటే ఇన్సులేటర్స్ కి రేంజ్ 10 power of 12 ohm meter to 10 power of 17 ohm meter అండి. ఈ వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్. నౌ what temperature affects both the materials resistance and its resistivity. టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి బోత్ మెటీరియల్స్ రెసిస్టెన్స్ కి రెసిస్టివిటీ. అండ్ అలాయ్స్ రెసిస్టివిటీ యూజువల్లీ అలాయ్స్ యొక్క రెసిస్టివిటీ ఎలా ఉంటుందండి హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ మెటల్స్. ఓకే, నౌ డిస్కసింగ్ అబౌట్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్? ఏ కండక్టర్స్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ లీనియర్లీ ఇన్ ద టెంపరేచర్ రైజెస్. టెంపరేచర్ ఏమవుతుందండి ఒక కండక్టర్ లో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ కూడా ఏమవుతుంది రైజెస్ అవుతుంది అంటే పెరుగుతుంది. యాజ్ అ టెంపరేచర్ రైజెస్ ఇన్సులేటర్ రెసిస్టెన్స్ రైజెస్ యాజ్ వెల్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం ఇన్సులేటర్ కూడా ఎక్కువ ఇన్సులేటర్స్ యొక్క రెసిస్టెన్స్ కూడా ఏం చేయాలి పెరుగుతుంది. సో యాజ్ ఎ సెమీ కండక్టర్స్ టెంపరేచర్ రైజెస్ ఇట్స్ రెసిస్టివిటీ ఫాల్స్. రెసిస్టెన్స్ ఏమవుతుంది డౌన్ సైడ్కి వెళ్ళిపోతుంది. సెమీ కండక్టర్స్ లో మనం చూస్తే టెంపరేచర్ పెరిగకపోతే రెసిస్టివిటీ ఏమవుతుందంటే డౌన్ అయిపోతుంది. ద రెసిస్టివిటీ ఆఫ్ అన్ అలై ఇంక్రీజెస్ యాజ్ ద టెంపరేచర్ రైజెస్. రెసిస్టివిటీ ఆఫ్ అన్ అలాయ్స్ లో రెసిస్టివిటీ ఇంక్రీజ్ అయింది అనుకోండి టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నౌ డిస్కసింగ్ అబౌట్ సెమీ కండక్టర్స్ అండ్ సూపర్ కండక్టర్స్. Semiconductors are materials with resistivity that fall. The resistivity ఏమవుతుందంటే సెమీ కండక్టర్స్ మెటీరియల్స్ కి ఫాల్ అవుతుంది బిట్వీన్ దోస్ ఆఫ్ అన్ ఇన్సులేటర్ అండ్ కండక్టర్. అండ్ కండక్టర్ కి ఏమవుతుంది ఇక్కడ చూడండి. సెమీ కండక్టర్స్ ఆర్ మెటీరియల్స్ విత్ రెసిస్టివిటీ దట్ ఫాల్ బిట్వీన్ దోస్ ఆఫ్ అన్ ఇన్సులేటర్ అండ్ కండక్టర్. Materials which lose their resistivity at low temperature are called superconductors. Very, very important. Materials which lose their resistivity at which condition? At low temperature are called superconductors. Now discussing about one problem. The potential difference. What is the problem here? The potential difference between the terminals of an electric heater is 45 volts when it is drawn current of 3 amps from the source.
what current will the heater draw if the potential difference is increased to 120 volts? ఇక్కడ ఏమి ఇచ్చాడు, the potential difference between the terminals of an electric heater, ఒక ఎలక్ట్రిక్ హీటర్ మధ్య కనెక్ట్ చేసిన తర్వాత ఎలక్ట్రిక్ హీటర్ మధ్య లో పొటెన్షియల్ హై పొటెన్షియల్ ఉంది కదా, వాటి మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందంట, 45 వోల్ట్స్ అంట. when it run current, ఎంత కరెంట్ డ్రా చేస్తుందంట, 3 amps కరెంట్ ని డ్రా చేస్తుందంట. వాట్ కరెంట్ విల్ ద హీటర్ డ్రా ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ 120 volts? ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ 120 volts వచ్చినప్పుడు ఎంత కరెంట్ డ్రా చేస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, నా గివెన్ డే టైం ఇచ్చాడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 45 volts ఇచ్చాడు. అది కరెంట్ ఎంత ఇచ్చాడంటే 3 amps ఇచ్చాడు. అకార్డింగ్ టు ఓమ్స్ లా, we know the formula R is equal to V by I. So we know the potential difference V is equal to 45 volts and current is the 3. So cancellation చేసుకుంటే మనకి 15 3 is 45 కదండి. సో R is equal to 15 volts. When the potential difference is increased 120 volts, the current is given by, అప్పుడు మనం ఇక్కడ ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ఇక్కడేమో కరెంట్ 3 amps ఉన్నప్పుడు రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాము. అండ్ కరెంట్ ఇప్పుడు కరెంట్ అనేది 120 సారీ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 120 volts అయినప్పుడు మనం కరెంట్ ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు I is equal to V by R, V వాల్యూ ఎంతంటే 120 కొన్నాం అండ్ R మనకి వచ్చింది ఎంతండి 15 volts. ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి I అనేది 8 amps. సో I is equal to V by R ఫార్ములా. సో as the result heater current becomes 8 amps. అప్పుడు ఏమవుతుందండి, 8 amps అనేది డ్రా చేస్తుంది. ఓకే, now we'll discussing second problem. A wire of given material having length L and the area of the cross section A has the resistance of 8 ohms. What would be the resistance of another wire of the same material having length 1 by 4 and the area of the cross section 2 amps? The first wire, the resistance is R1 is equal to rho into LA. So that is equal to how much given, 8 amps. Now for the second wire, R2 is equal to rho into 1 by 4 by 2A, 1 by L by ఎంత ఇచ్చానండి 2A. So R2 is equal to rho into 1 by 4 L by 4 since IL is equal to L by 4 కదండి. Therefore R2 is equal to rho into how much, 1 by 4 here. So calculate చేసుకుంటే rho is equal to 1 by 8 So R2 is equal to how much ఇక్కడ, R2 is equal to 1 by A. R2 is equal to how much will get, 1 by A R1. Since R1 is equal to 8 ohms, so R2 is equal to 1 by A into A. So R2 is equal to 1 ohm. As a result, the new resistance is 1 ohm. Okay, ఈ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, రెసిస్టెన్స్. మనం రెసిస్టెన్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా యాక్ట్ అవుతుంది, సో ఎలా మనకి డిఫరెన్స్ వస్తుంది, ఏం పారామీటర్స్ వస్తాయి చూద్దాం. The sum of the individual resistance of multiple resistors in series equals to their equivalent resistance. What is the equivalent resistance? The sum of, what is that? The sum of individual resistance of multiple resistors. Individual resistance of multiple resistance in series equal to their equivalent resistance. If resistance R1, R2, R3 అయితే ఆ కనెక్టెడ్ అయిన సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందండి, RS is equal to R1 plus R2 plus R3. Very important formula. RS is equal to R1 plus R2 plus R3. When numerous resistance are connected in series, the combined resistance RS is equal to the total of their individual resistance R1 plus R1, R2, R3 and hence RS is greater than an individual resistance. RS value ఎలా ఉంటుందండి, ఇండివిజువల్ రెసిస్టెన్స్ తో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇన్ సిరీస్ సర్క్యూట్ కరెంట్ రిమైన్స్ ద సేమ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ వేరీ. సిరీస్ లో ఉన్నప్పుడు మనకి సిరీస్ సర్క్యూట్ లో ఏమవుతుందండి, కరెంట్ అనేది సేమ్ గా ఉంటుంది. సిరీస్ లో కరెంట్ రిమైన్స్ సేమ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, ద గివెన్ సర్క్యూట్ ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్ కాన్స్టెంట్. ఈ సర్క్యూట్ లో ద కరెంట్ ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్ ఈస్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్. యాజ్ ఎ రిజల్ట్, connecting an electric lamp and an electric heater in series is clearly impractical as they require current of vastly different values to function effectively. Okay, the main disadvantage, the main disadvantage of series circuit
is that if one component fails, the circuit is broken and none of the other components work. ఇప్పుడు సిరీస్ లో అన్ని కాంపోనెంట్స్ కనెక్ట్ చేసిన తర్వాత సో ఏదైనా ఒక సర్క్యూట్ అనేది ఒక కాంపోనెంట్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక సిరీస్ సర్క్యూట్ లో బల్బ్స్ అన్ని సిరీస్ లో కనెక్ట్ చేసి పెట్టాం. అప్పుడు ఒక బల్బ్ కనెక్ట్ అయిపోయింది అనుకో, సర్క్యూట్ మొత్తం డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మొత్తం అంతా సర్క్యూట్ అంతా ఫెయిల్ అయిపోతుంది కదా. సో దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఇన్ సిరీస్ సర్క్యూట్. ఓకే, చూడండి ఒకసారి ఒక ప్రాబ్లం చేద్దాం. An electric lamp whose resistance is 25 ohms and conductor of 5 ohms resistance. Electric lamp whose resistance ఎంత అంటే 25 ohms and a conductor of 5 ohms resistance are connected to a 9 volts battery as shown in a below figure. Calculate the total resistance of the circuit and total current through the circuit. Resistance క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అండ్ కరెంట్ సర్క్యూట్ లో కరెంట్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు చూడండి. బల్బ్ ఇచ్చిన సర్క్యూట్ అండి. ఇందులో ఏంటంటే ఎలక్ట్రిక్ ల్యాంప్ విత్ రెసిస్టెన్స్ ఎంత అండి, రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు. ఒక ఎలక్ట్రిక్ బల్బ్ ని చూసాము మనం, ఎలక్ట్రిక్ బల్బ్ ఉంది సర్క్యూట్ లో అండ్ రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ ఎంత కనెక్ట్ చేశాడు, 5 ohms రెసిస్టెన్స్ ఉంది అండ్ బ్యాటరీ ఉంది. ప్లేసింగ్ అమ్మీటర్ ఆల్సో, దిస్ ఇస్ ద కీ. ఓకే, నౌ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ల్యాంప్ ఎంత ఇచ్చాడంటే మనకి R1 is equal to 25 ohms. The resistance connected in a series, that is R2 ఇచ్చాడు మనకి. R2 is equal to 5 ohms. చూడండి ఒకసారి, R1 ఎంత ఇచ్చాడు 25 ohms అండ్ కండక్టర్ రెసిస్టెన్స్ ఎంత 5 ohms అండ్ దెన్ ద టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై, మనకి తెలుసు కదా 2 రెసిస్టెన్స్ సిరీస్ లో ఉన్నప్పుడు మనకి RS is equal to R1 plus R2. సో RS is equal to 25 ohms and R2 is equal to 5 ohms. So RS is equal to 30 ohms. The overall difference in potential across the battery is ఎంత ఇచ్చాడండి 9 volts ఇచ్చాడు మనకి బ్యాటరీ కనెక్షన్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్. According to Ohm's law, the current through the circuit can be calculated. I is equal to V by R. సో ఇక్కడ నేను టోటల్ రెసిస్టెన్స్ కదా, సిరీస్ రెసిస్టెన్స్ అండ్ ప్లేసింగ్ RS అనేది రాశాను. ఓకే, నౌ I is equal to పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 9 అండ్ RS మనకి ఎంత వచ్చింది 30 ohms. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే I is equal to 0.3 amps. Okay, this is a series. Formula important and so R is equal to RS is equal to R1 plus R2 plus R3. This is the series formula. And resistance in parallel. Next, very very important. Resistance in parallel. If the resistance R1, R2, R3 are connected in a parallel, the equivalent resistance RP means parallel resistance. So 1 by Rp is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. So definition of resistance in parallel, sum of the reciprocals of individual resistance is equal to the reciprocal of the equivalent resistance of a group resistance linked in a parallel. So very very important. Sum of the reciprocals of individual resistance is equal to the reciprocal of equivalent resistance in a group of resistance. Group లో 1 by Rp is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. The sum of the reciprocal of individual resistance. Individual resistance అంటే ప్రతి ఒక్క రెసిస్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ ని మనం సమ్ ఆఫ్ చేస్తే ప్రతి ఒక్క రెసిస్టెన్స్ ని ప్యారలల్ ఉన్న ప్రతి ఒక్క రెసిస్టెన్స్ ని మనం రెసిప్రోకల్ గా ఉన్న వాటిని మనం సమ్ చేస్తే అది దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే రెసిప్రోకల్ ఆఫ్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. టోటల్ ఉన్న ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది. రెసిప్రోకల్ అంటే 1 by Rp. ఓకే, 1 by Rp and 1 by R1 plus 1 by R2 plus 1 by R3. Now in a parallel circuit potential difference remains the same. Potential difference ఎలా ఉంటుందండి, సేమ్ గా ఉంటుంది parallel circuit లో and current ఏమవుతుంది చేంజ్ అవుతూ ఉంటుంది. The current flowing through electric device is divided in a parallel circuit. The current flowing through a electrical devices is divided in a parallel circuit. ఓకే, ఇక్కడ చూడండి R1, R2, R3 ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ ప్లే చేస్తాము అండ్ ఇది బ్యాటరీ, ఇది కీ, ఇది అమ్మీటర్. ఈ సర్క్యూట్ లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే సేమ్ గా ఉంటుంది కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. మనకి చేంజ్ అయ్యేది వచ్చి ప్యారలల్ సర్క్యూట్ లో కరెంట్ ఈస్ వ్యారీ. ప్యారలల్ లో ఏమవుతుందండి కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. కరెంట్ విల్ బి వ్యారీ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏమవుతుంది కాన్స్టెంట్ గా ఉంటుంది త్రూ ద సర్క్యూట్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ప్యారలల్ సర్క్యూట్. ఈ ప్యారలల్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం ప్యారలల్ సర్క్యూట్ పైన. ఇన్ ద గివెన్ డయాగ్రామ్ ఇక్కడ చూడండి, గివెన్ డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. In a given circuit diagram given below figure, suppose the resistors R1, R2, R3 have
all the values 2 ohms, 4 ohms, 6 ohms respectively, which have been connected to a battery ఎంత ఇచ్చారని 9 volts కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది కదా, R1, R2, R3. ఈ R1, R3 అనే బ్యాటరీకి రెసిస్టర్స్ కి ఒక బ్యాటరీ కనెక్ట్ చేశారు. బ్యాటరీ కనెక్ట్ చేసి ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, కరెంట్ త్రూ ద రెసిస్టర్. ఈ రెసిస్టెన్స్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఈ కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టెన్స్, ఈ యొక్క ప్రతి ఒక్క రెసిస్టర్ లో ఎంత కరెంట్ వెళ్తుంది అండ్ టోటల్ సర్క్యూట్ లో ఉన్నటువంటి టోటల్ కరెంట్ ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అండ్ టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్, ఈ సర్క్యూట్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. 3 క్వశ్చన్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, రెసిస్టర్ ఇండివిజువల్ రెసిస్టర్ ఉంది కదా, R1, R2, R3. R1 యొక్క రెసిస్టెన్స్ కరెంట్, R1 రెసిస్టర్ లో ఎంత కరెంట్ వెళ్తుంది, R2 రెసిస్టర్ లో ఎంత కరెంట్ వెళ్తుంది అండ్ R3 లో ఎంత కరెంట్ వెళ్తుందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అండ్ టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్, ఈ టోటల్ కరెంట్ ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అండ్ టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్, ఈ సర్క్యూట్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, నౌ ఇచ్చిన డేటా ప్రకారం R1 ఎంత ఇచ్చాడండి, 2 ohms ఇచ్చాడు. R3 ఎంత ఇచ్చాడండి, 4 ohms ఇచ్చాడు. అండ్ R3 ఎంత ఇచ్చాడండి, 6 ohms ఇచ్చాడు. ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద బ్యాటరీ ఇచ్చాడు, మనకి ఎంత ఇచ్చాడు, 9 volts ఇచ్చాడు. సో అకార్డింగ్ టు ఓమ్స్ లా I1 is equal to R1 by VR1. సో ప్రతి ఒక్క దానికి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో R1 ఎంత అండి, త్రూ ద కరెంట్ I1 through R1 is equal to V by R1. సో I1 is equal to V by R1. V is equal to IR కదా, సో I is equal to V by R. సో I1, సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమండి 9 by ఫస్ట్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి, 2 ohms ఇచ్చాడు. సో 9/2 చేస్తే మనకి I1 ఎంత వచ్చిందండి, 4.5 ohms వస్తుంది. సో రెసిస్టెన్స్ 1 లో ఎంత కరెంట్ వెళ్తుంది, 4.5 ohms అనేది కరెంట్ అనేది వెళ్తుంది. ఓకే, కరెంట్ I2 ఆఫ్ త్రూ R2 రెసిస్టెన్స్ లో కరెంట్ లెటాస్ టేకింగ్ I2 అనుకుంటే I2 is equal to V by R2 అండి. I2 is equal to V by R2. సో I2 is equal to పొటెన్షియల్ డిఫరెన్స్ అంతా మనకు తెలుసు 9 అండ్ R2 ఎంత ఇచ్చాడండి, 4 amps. ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి I2 is equal to 2.25 amps. అండ్ కరెంట్ అదేవిధంగా I3 కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. I3 అంటే రెసిస్టెన్స్ R3 లో వెళ్ళే కరెంట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు I3 is equal to V by R3. I3 is equal to మనకు తెలుసు V ఎంత అండి, 9 ఇచ్చాడు. అండ్ R3 ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు. అండ్ I3 is equal to మనకి ఎంత వచ్చింది, 1.5 amps. Therefore the total current in the circuit to be calculated, టోటల్ కరెంట్ కదా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది. సో I is equal to I1 plus I2 plus I3 చేస్తే నీకు టోటల్ కరెంట్ వచ్చేది. సో 4.5, 2.25, 1.5 క్యాలిక్యులేట్ చేసుకుంటే 8.25 amps వస్తుందండి టోటల్ కరెంట్. అండ్ ఆఫ్టర్ దట్ టోటల్ రెసిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. టోటల్ సో ఇచ్చిన సర్క్యూట్స్ ఎలా ఉన్నాయి, ప్యారల్ గా ఉన్నాయి కదా. సో 1/RP is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. సో 1/RP is equal to R1 ఎంత ఇచ్చాడు, R1 ఎంత వచ్చింది మనకి 2 ohms. సరే, R1 ఎంత ఇచ్చింది, 2 ohms ఇచ్చాడు. R2 ఎంత ఇచ్చాడు, 4 ohms ఇచ్చాడు. R3 ఎంత ఇచ్చాడు, 6 ohms ఇచ్చాడు. సో 1/RP is equal to 1/2 plus 1/4 plus 1/6. సో 1/RP, సో దీన్ని ఎల్సిఎం కట్టుకుంటే మనకు 11/12 వచ్చింది. సో RP is equal to మనకు కావాల్సింది టోటల్ రెసిస్టెన్స్ కదా, ఇది రెసిప్రోకల్ 1/RP. దీని టోటల్ ప్యారలల్ సర్క్యూట్ లో ఉన్నటువంటి టోటల్ రెసిస్టెన్స్ ని కదా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది. సో దేనిఫోర్ రెసిప్రోకల్ RP ని ఇలా రివర్స్ చేస్తే 12/11 వచ్చింది అండి మనకి ఓమ్స్. ఓకే, నౌ సో దిస్ ఇస్ ద ఓమ్స్ లా ప్రాబ్లమ్. సో లెట్ విల్ డిస్కసింగ్ అబౌట్ heating effect of electric current, and after some problems we will discussing about later. This is Ohm's law problems andi, so very important. So up to now we discussing about Ohm's law and Ohm's law problems, series in resistance and parallel in resistance. So ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో వచ్చి మనకి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన టీఎస్ఐ ట్యూషన్ కరెక్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ రిఫర్ చేయండి. సో మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన టీఎస్ఐ ట్యూషన్ కరెక్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Hello students, welcome to TSI Tuitions Kadapa. So dear students, hello students.
Hello student. Hello student. Welcome to the ESI Tuitions Karpa. So dear. Hello student. Hello student. Hello students, welcome to DSI Tuitions Karpa. Dear students, ఈరోజు మనం 10th లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ టాపిక్